అమరావతి రాజధాని వాసులకి గుడ్ న్యూస్, ఆంధ్రప్రదేశ్ తెలుగు వారికి గుడ్ న్యూస్. అమరావతి రాజధానిలో చెప్పుకోదగినటువంటి ఒక కీలక సంస్థ రాబోతా ఉన్నట్టు సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్స్ అయితే బాంబేలో ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే ప్రతి రాష్ట్రంలో రిజర్వ్ బ్యాంక్ కు సంబంధించిన శాఖ ఒకటైతే కంపల్సరీ ఉంటుంది. దేశంలోని బ్యాంకులన్నిటినీ నియంత్రించగలిగేది రిజర్వ్ బ్యాంక్ ఒకటే కాబట్టి కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో కూడా రిజర్వ్ బ్యాంక్ అయితే తన శాఖను ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మాకు భూమి ఇవ్వండి అంటూ అప్లికేషన్ పెట్టుకున్నట్టుగా సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం కూడా సిఆర్డీఏకి రిజర్వ్ బ్యాంక్ కి భూమి కేటాయించండి అని చెప్పేసి ఉత్తర్వులు జారీ చేసినట్టుగా సమాచారం. అయితే రాబోయే 18 నెలల్లోనే ఆంధ్రప్రదేశ్ లో నూతనంగా ఏర్పడబోతున్న అమరావతి రాజధానిలో రిజర్వ్ బ్యాంక్ అయితే 350 మంది సిబ్బందితో కార్యకలాపాలు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. లకడికాపూల్లోని హైదరాబాద్ ఏరియాలో కూడా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ బ్రాంచ్ మనం ఎన్నోసార్లు చూసే ఉంటాం. దాని హెడ్ క్వార్టర్ ఏదైతే బాంబేలో ఉన్నట్టు మనకు ముందే తెలుసు. ప్రతి రాష్ట్రంలోనూ రిజర్వ్ బ్యాంక్ శాఖలు ఉండడం అనేది కామన్. ఏ బ్యాంకునైనా నియంత్రించగలిగేది రిజర్వ్ బ్యాంక్ అనే విషయం అందరికీ తెలిసిందే. అందువల్లనే మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాని ఆ సంస్థని కీలకమైన సంస్థ అని చెప్పుకుంటాం. అయితే ఆ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సంస్థ అనేది ఏ ఏరియాలో రాబోతోందనే విషయం ముందు అప్డేట్ లో మళ్ళీ మనం వీడియో చేసుకుందాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.